కి స్వాగతం. ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు తాడూరి హనుమ రామయ్య చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు ఉయ్యాలవాడ గ్రామంలో 26 మంది నిజమైన లబ్ధిదారులకు కేటాయించి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్లో అన్ని వర్గాలకు సమాన న్యాయం జరుగుతుందని హనుమ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు రామారావు, సొసైటీ డైరెక్టర్ నరసింహ, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దగ్గరకుండమ్మా అమ్మ నువ్వు కానీ పో చెట్టు సాటికి పోయినా ఎందుకు దగ్గరకుండు. ఆ పేపర్ ఏది? కొబ్బరికాయ కొట్టండి. మంచిగా దండం పెట్టండి నాయన, మా నాయన మంచిగా దండం పెట్టండి. నెలల్లో ఇల్లు అయిపోవాలి. స్లాబ్ అయితే సార్ ముందు నెలలో స్లాబ్ టక్క పిల్లలు లేచి స్లాబ్ పెట్టిందండి. సైడ్ గొడవలు పట్టిపోయిన పైన స్లాబ్ నేనే కొట్టి పంపించాను ఇందాక 12 గంటలకి. వచ్చింది పేపర్ తూడిచి నాకు పెట్టుకుంటా వచ్చింది. అరే కొడక నువ్వు మంచిగా మొక్కలేదు, అందుకనే కొత్తగా వేడైపోతుంది. నా ఫోన్ రావట్లేదు, అదే అంటే అసలు మొత్తానికి స్ట్రక్ అవుతుంది. రావట్లేదు, బయటికి బాగుంటుంది. ఫస్ట్ వాట్సాప్ చేయమన్నా చేస్తా అని తీద్దామంటే అది జరగమా సైడ్ బా నిప్పులకి వెళ్ళి ఇప్పుడే తీసినట్టు మీరు సైడ్ నిలబడండి, అట్లా నిలబడండి. వేడి కాలుతానే. ఎక్కడన్నా నువ్వే వేరే నరసింహన్న ప్రజాప్రతినిధి ఎవరు లేరు ఇక్కడ. సొసైటీ డైరెక్టర్ ఫోన్ ఎంతగానో వీడియో అయిపోతుంది. చాలా అందుకు కొట్టాలా, నేను ఎక్కువ 2-3 తీస్తాను వీడియోలు. వీడియో ఆన్ చేసింది కానీ వీడియో ఆన్ చేస్తే ఇంకా ఘోరమైన పరిస్థితి. ఇంకా కాలేదులే, ఇంకా రాలేమంది. టెంపరేచర్కి వస్తుంది ఇక. అడుకోండి, ఇద్దరు అడుకోండి, మధ్యలో పోండి. నువ్వు కానీ పో రామారావు ఇట్రా. చూడండి ఇక ఓకే రైట్. ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. ఉయ్యాలవాడ పంచాయతీ పరిధిలో 27 లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులందరూ కూడా నిరుపేదలు అయిన అర్హులందరికీ ఇవ్వడం జరిగింది. ఎటువంటి పార్టీలకి సంబంధం లేకుండా పార్టీ అతిగా ఒకటే పార్టీ మా పార్టీలో ఇస్తామనేది కాకుండా అన్ని పార్టీల వాళ్ళని కూడా బేరీ చేసుకొని ఉన్న వాళ్ళు అర్హులా కాదా అనేది చూసి ఇవ్వడం జరిగింది తప్ప ఇందులో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో మొన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పట్టా కార్యక్రమం డోర్నకల్లో జరుపుకోవడం జరిగింది. ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమం భాగంగా ఈరోజు ఉయ్యాలవాడ గ్రామంలో 5కి ముగ్గురు పోయడం జరిగింది. మిగతావి కూడా రేపు ఎల్లుండిలో పూర్తిగా కంప్లీట్ చేస్తాం. ఇదే విధంగా ప్రజలు కూడా అదేవిధంగా మాకు కూడా సహకరించి తొందరగా ఇల్లు పూర్తయ్యే విధంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకొని ఒక పేదవాడి గృహం నిర్మించుకొని జీవితంలో ఇల్లది మానవుడికి బాగా అవసరం కాబట్టి కుటుంబ అవసరాలకి
ఇల్లు నిర్మించుకొని త్వరితగతిన ఇల్లు అయిపోయి ఇల్లు వచ్చే విధంగా చూసుకోవాలని కోరుకుంటున్నాం.